నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు చక్కగా ఈ మాసం 23వ తేదీ వరకు కూడా శుభస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి విజయం సాధించడం కానివ్వండి, ఈ రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కానివ్వండి, అంతేకాకుండా శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి రోజులు. అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవి సంచారం 13వ తేదీ వరకు మంచి అవకాశాలని, అంటే వృత్తి వ్యాపారాలు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ ఉన్నతమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు కాస్త అననుకూలమైనటువంటి స్థితి, అంటే వేధస్థానంలో సంచారం ఉంది. అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో ఉండేటటువంటి పనులకు సంబంధించినటువంటి స్థానానికి కూడా కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చేసేటటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, అంటే మన మాట ద్వారా వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులు, వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం. మాట జారకుండా జాగ్రత్తగా గనక వీళ్ళు జీవనం గడిపితే ఇబ్బందులు లేకుండా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కాస్త మానసికమైనటువంటి చికాకులు, దానికి సంబంధించినటువంటి, అంటే ఇటు వేధస్థానానికి సంబంధించినటువంటి శనికి వేధస్థానంలో ఉన్నాడు, కేంద్రస్థానాధిపతి, ఇటు కోణస్థానాధిపతి, రెండు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్థానాలకు సంబంధించిన అధిపతులు ఇద్దరు కూడా వేధస్థానాల్లో ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, చేసేటటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తూ ఉన్నప్పటికీ కూడా కాస్త చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో అడ్డుపడే వాళ్ళు కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు అవసరం. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి, అంటే నువ్వులు దానం చేయడం, బృహస్పతికి సంబంధించినటువంటి శనగలు దానం చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఏవైతే దుష్పరిణామాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండు ప్రధానమైనటువంటి స్థానాలు, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు, అంటే చెప్పినటువంటి ఏదైతే దర్శనాలు, దానాలు, ఈ రెండు చేయడం ద్వారా ప్రత్యక్షంగా మనం ఆ పరిహారంలో మనం పాల్గొంటున్నట్టే, సొంతగా తాను చేస్తూ ఉన్నట్టే, ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాటికి ఫలితం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దర్శనాలు, దానాలు 100% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి అందరూ కూడా చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు చెప్పినటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ అందరూ కూడా సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి
ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమున్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆవేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే
కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది. ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.